ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతుంది. ఖమేనీ మృతితో తీవ్రమైన ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ అమెరికా ఎంబసీపై బాంబుల వర్షం కురిపించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో అమెరికా ఎంబసీపై డ్రోన్లతో దాడి చేసింది. దాడిని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. దాడి సమయంలో ఆఫీసులో ఎవరూ లేరని, దీంతో ప్రాణ నష్టం జరగలేదని వివరించింది. జెడ్డా, దహ్రాన్, రియాద్లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యుఎస్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఇరాన్ దాడులపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ఎత్తకుండానే వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో త్వరలో తెలుసుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాము సరైన దాడులు చేయలేదని పేర్కొన్న ట్రంప్ వచ్చే 24 గంటల్లో భారీ దాడులు ఉంటాయి అన్నారు. యుఎస్ విదేశాంగ మంత్రి కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. ఇరాన్పై భారీ దాడి ఉంటుంది అన్నారు. అరబ్ దేశాల్లో తమతో కలిసి వస్తాయన్న ట్రంప్ ఇరాన్పై భీకర దాడులు ఉంటాయి అన్నారు. ఇక మరోవైపు ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్కు ధీటుగానే సమాధానమిస్తుంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలోకి వచ్చే నౌకలకు నిప్పు పెడతామని ఐఆర్జీసీ బ్రిగేడియర్ జనరల్ సర్దార్ ఇబ్రహీం తెలిపారు. యుద్ధం కోసం తొలి 24 గంటల్లో అమెరికా $779 మిలియన్ ఖర్చు చేస్తుందని తుర్కియేకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్ వద్ద 11 అణుబాంబులకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నట్లు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. 60% శుద్ధి చేసిన 460 కిలోల యురేనియం నిల్వలు ఉన్నట్లు విట్కాఫ్ ఆరోపిస్తున్నారు. బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్ బేస్ పై 20 డ్రోన్లు 3 క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్లోని రమాద్ డేవిడ్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు హెజ్బొల్లా తెలిపింది. యుద్ధం కారణంగా దాదాపు 600 మంది చనిపోయినట్లు పలు సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా చమురు ధరలు 3వ రోజు వరుసగా పెరిగాయి. హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ కు ముప్పు ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నిన్న ముడి చమురు ధర బ్యారెల్ కు $79.44 ఉండగా 2.2% పెరిగింది. జనవరి 2025 తర్వాత ఇదే అత్యధికం. యుద్ధం కోసం ఇరాన్ ప్రయోగించిన 178 బాలిస్టిక్ క్షిపణులు, 384 డ్రోన్లను ప్రయోగించగా వాటిని కూల్చివేసినట్లు కువైట్ పేర్కొంది. 169 క్షిపణులను అడ్డుకున్నట్లు యుఏఈ పేర్కొంది. రియాద్, అల్ ఖార్జా నగరాల సమీపంలో 8 డ్రోన్లను అడ్డగించినట్లు సౌదీ పేర్కొంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.